ఎన్నికల హామీలు అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని సూర్య రెసిడెన్సీలో బుధవారం వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని ప్రచారం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. తల్లికి వందనం అమలు చేసినప్పటికీ అర్హులందరికీ ఇవ్వలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు, పేదలకు సామాజిక పింఛన్లు మంజూరీలో విఫలమయ్యారని విమర్శించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో ప్రజల మద్దతుగా వైసీపీ విజయం సాధిస్తే టీడీపీ ప్రలోభాలు పెట్టి మున్సిపాలిటీని అడ్డదారిలో కైవసం చేసుకోవడం అన్యాయమన్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకటచిన అప్పలనాయుడు మాట్లాడుతూ పింఛన్లు కోసం పేదలు ఎదురు చూస్తున్నారని, రోడ్లు గోతులమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వాటి మరమ్మతులకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసి రోడ్ల నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మన సమిష్టి నాయకత్వంలో మాపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. ఎవరు అప్పు చేస్తున్నాడే మన గ్రామాల్లో ఎవరైనా అప్పు బాకి ఎక్కొట్టిస్తే పదార్థం అంటాం. అలాంటి ప్రమాణం చేశారు. జనం ఎక్కడ చేస్తారు ప్రమాణం అంటే అలాంటి త్రికరణ శుద్ధితో. ఈ త్రికరణ శుద్ధి అనేది ఏంటంటే మనస, వాచ, కర్మన అని అలాంటి బాండ్లు సంతకాలు పెట్టించారు. దీంతో ప్రమాణకం చేస్తున్నాము, ఇవన్నీ కూడా మీకు అమలు పరుస్తామని చెప్పి. అంటే ఎలక్షన్లో చెప్పకూడదు అన్నీ చెప్పారు, ఇంకా మిగిలిపోయింది ఏంటి చెప్పడానికి కూడా. దాని ప్రతిఫలం ఏంటో వచ్చిందంటే ఇంత చంద్రబాబు నాయుడు రెడీ అయిపోయి ఇది భద్రతా సమాజం ఏర్పాటు చేసి 2025 జనవరి 1వ తారీఖు నుంచి, అంటే ఈ సంవత్సరం 1వ తారీఖు నుంచి 24 నవంబర్ 2024 జనవరి 1 నుంచి నవంబర్ వరకు, అంటే గత సంవత్సరం మనం మేలో ఎన్నికలకి వెళ్ళాం. మన 6 నెలల కోసం ఇచ్చేవాళ్ళని. అలాగే 2024 జనవరి 1 నుంచి, అంటే గత సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు, ఈ ప్రభుత్వం ఏర్పడిన సెప్టెంబర్ వరకు ఎవరైతే భర్తలు చనిపోయిన వారు ఉన్నారో పెన్షన్ తీసుకుంటున్న వారు ఈ రాష్ట్రంలో సుమారుగా 80,000 మంది ఉన్నారని చెప్పి జీవో ఇష్యూ చేశారు. వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చేస్తున్నాం మే 1వ తారీఖు నుంచి ఆర్భాటంగా చెప్పారు. మే 1 అయిపోయింది, జీవో కూడా ఇష్యూ చేశారు. ఆయన నుంచి పత్రికా సమావేశం పెట్టి చెప్పాడు, మేము పని చేస్తాం ఇంటింటికి వితంతు పెన్షన్, స్పోర్ట్స్ పెన్షన్ ఇచ్చేస్తాం అని చెప్పి. మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, 3 నెలలు ఉన్నాయి. కానీ ఆయన సంతకం పెట్టిన జీవోనే ఇవాళ ఎక్కడా కూడా అది అమలు పరిచే పరిస్థితి లేదు, అది అమలు నోచుకోలేదు. అంటే వికలాంగులు ఏదైనా ఇబ్బంది వచ్చి యాక్సిడెంట్ వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి పెన్షన్ లేవు. ఇంకా వాళ్ళతో పాటు కొత్త మాటలు చెప్పారు. కాబట్టి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్త బాబా నీకు ఎంత వయసు బావా? 49. బాబా మా టైం వచ్చారు కానీ 50 వచ్చేస్తుంది బావా, 50 వస్తే నీ పెన్షన్ వచ్చేస్తుంది బావా, నీ కోటం వస్తే 50 వచ్చేస్తుంది బావా అన్నాడు. అనగానే ఈ బావ అక్కడ దాకా ఉన్నట్టు ఆ ఈవీఎం దగ్గరికి వెళ్ళగానే మరి కోట దగ్గర వెళ్ళగానే 4,000 ఎత్తిపోత కావాలని చెప్పి నొక్కారు. వచ్చిందా? ఇవన్నీ బాండ్లో ఇవన్నీ చెప్పారు లెక్కేసి. వాళ్ళు ఏంటి చెప్పారంటే మీ ఇంటికి మీకు 2 ఉన్నారు పిల్లలు, మీకు ఇద్దరికి ఇంటి 15,000 30,000. 18 సంవత్సరాలు ఇంటి 6 పిల్లలు ఉంది, దీనికి 18,000 నెలకి, సంవత్సరానికి ఇంటి 5 సంవత్సరాలు 90,000. ఇలా లెక్కలు కట్టి మీకు 1,00,000 వస్తుందని చెప్తారు. ఆ లక్షలన్నీ కూడా ఈ పుస్తకంలో మీరు స్కాన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది.